జయ జయ శంకర జగద్గురు శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జయ జయ శంకర గురు శంకర జయ జయ శంకర గురు శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర. అందరు చెప్పట్లే, ప్రసాదం ఉంది, ఇప్పుడు నివేదన అవుతుంది, ప్రసాదం ఉంది, గట్టిగా చెప్పాలి. జయ జయ శంకర. ప్రసాదం ఉందంటే కొంచెం సౌండ్ పెరిగింది, దండిగా ఉంది. జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జయ జయ శంకర. बोलो काशी विश्वनाथ भगवान की, श्री अन्नपूर्णा माई की, श्री विशालाक्षी माई की, श्री जगद्गुरु श्री शंकराचार्य स्वामी वारी जयंती महामहोत्सव की, वाराणसी धाम की, गंगा पुष्कर महामहोत्सव की. नम पार्वती पते हर हर महादेव. गट्टिगा शंभो शंकर हर हर महादेव हर हर महादेव हर हर महादेव. अंदर रेंडु చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. ఎప్పుడైనా బంగారీ శర్మ గారు ఫోన్ చేస్తే, వారు మనకు ఫోన్ చేస్తే వారు ఎలా పలకరిస్తారు మీకు తెలుసా? ఏమంటారు చెప్పరా? ఏమంటారు ఏమంటారు? అందుకని భగవన్ నామము ఫలానాది మాత్రమే స్టిక్ ఆన్ అయిపోయి అదొకటే అని మూర్ఖవాదం చేయకూడదండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు విన్న పాట మీకు ఎవరికైనా గుర్తుండొచ్చు. మనం కాశీలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. అంటే శతకోటి 100 కోట్ల నామాలు ఉన్నాయంట, ఒక్కొక్క పేరు బహుతీపి అన్నారు. అలాగే మనకు సహస్రనామం ఉంది. శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, గణేశ సహస్రనామం, ఇలా ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. అలాగే చైతన్య శిష్టాష్టకమని మేము రోజు ఉదయం చదువుకుంటూ ఉంటాం. అందులో చెప్పారు, ఏం చెప్పారంటే, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి సత్రార్పితానిమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్ధవే మీదృశమిహాజని నానురాగ. స్వామి, నీకు చాలా పేర్లున్నాయి, నీకు చాలా నామాలున్నాయి. ఆ నామాలన్నిటికీ నీకున్నంత శక్తి ఉంది. కానీ నేను దురదృష్టవంతుణ్ణి, ఆ నామంలో నాకు రుచి కలగలేదు అని భక్తుడుగా చైతన్య మహాప్రభు తన వేదనని నివేదన చేశారు. కాబట్టి భగవంతుడి పట్ల మనకు అనురక్తి కలగాలంటే నామమే ప్రధానం. అందుకనే ఏం చేసినా మనం నామాన్ని ఆశ్రయించి చెయ్యాలి. నామాన్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఆ స్థలము, ఆ రూపము, అవన్నీ మన మనస్సులోకి వచ్చేస్తాయి, బుద్ధిలోకి. ఈ మధ్య నేను మన సామవేదం షణ్ముఖ శర్మ గారి రామాయణం విన్నాను. ఎంత అద్భుతంగా ఉందో అసలు. అంత సారం అంతా 3 ముక్కల్లో చెప్పేస్తా. ఆయన ఏమన్నారంటే, మీరు 3 మర్చిపోకండి: రామనామము, రామ రూపము, రామ కథ. ఈ 3 మర్చిపోకండి అన్నారు. మర్చిపోకుండా ఉండాలంటే తెలియాలిగా. ఇప్పుడు ఈ స్థలానికి రాత్రి చూపించారు బంగారీ శర్మ గారు, స్వామి ఇక్కడే మన కార్యక్రమం జరిగేదని. పొద్దున ఏం అడగకుండా వచ్చేసాం మేము. అందుకని తెలియాలి. తెలియకపోతే ఏమవుతుంది? త్యాగరాజ స్వామి చెప్తారు, తెలియలేరు రామా భక్తి మార్గమును, తెలియలేరు రామా ఇలానంతటా తిరుగుచునుందుదే గాని తెలియలేరు రామ
భక్తి మార్గమును తెలియలేరు రామా. వెగలేచి నిట మునిగి పుతిభూసి వెళ్ళనించి, వెగలేచి నిట మునిగి పుతిభూసి వెళ్ళనించి, పైక మార్జన ధనలోలులవుదురే గాని తెలియలేరు రామా. కాబట్టి మనం కర్మని ఏం చేసినా ఈశ్వరార్పణ బుద్ధితోనే చెయ్యాలి. నేను చేస్తున్నాననే భావన రాకూడదు. అది వచ్చిందంటే అంతా వెళ్ళిపోయినట్లే. అందుకనే చాలా చెడ్డ పదాలు రెండే అని చెబుతారు శ్రీభాష అప్పలాచార్యులు వారు రామాయణం నుంచి. ఏమిటా రెండు చెడ్డ పదాలు? అదిగో చూపించేశారు మా శరంగా. ఇలా నేను అయిపోయి మొత్తం గాను విరిచేస్తుంది మాయమన బోను. నేను చెడ్డ పదాల్లో మొట్టమొదటి పదం. రెండోది అది ఎవరో చెప్పారు, అయిపోయారు సర్వనాశనం. దీనికి ఉదాహరణ ఎక్కడ చెప్పారు? మనం కాశీ నుంచి గజేంద్ర మోక్షానికి వెళ్ళాలి. 1000 ఏళ్ళు పోరాటం చేసింది. ఎందుకు చేసింది? 500 ఏళ్ళు అందులో నేనుకి వెళ్ళిపోయింది, ఇంకో 500 ఏళ్ళు నాతికి వెళ్ళిపోయింది. మా నాన్నగారు చెప్పేవారు ఏంటి, 1,00,00,000,000 కరణీనాదుండనైన నాక ఈ దుస్థితి అని బాధపడిందని. ఎన్ని లక్షల కోట్ల ఏనుగులకి ఈ గజేంద్రుడు భర్త అంటే 10 లక్షల కోట్ల ఏనుగులకి నాథుడంట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక నీటి పురుగు ముసలి చేత చిక్కింది. అయినా ముందేమనుకుంది, నా బలం ముందు ఇదంతా అని అలా విధించింది. కానీ తన బలం తగ్గిపోతుంది, దాని బలం పెరిగిపోతుంది. 500 ఏళ్ళ తర్వాత మళ్ళీ తలెత్తి చూసింది. చాలామంది ఉన్నారు. ఎవడు గట్టు మీద నుంచి తోసేవాడే కానీ చూసేవాడే కానీ గట్టు నుంచి కిందకు వచ్చేవాడు ఉండడుగా. మామూలు ప్రపంచంలో కూడా అంతేగా జరిగేది. వాళ్ళు ఎవరో కూడా ఈయన్ని హెల్ప్ చేసేయడానికి రాలేదు. మళ్ళీ అయినా మా వాళ్ళు ఉన్నారు అనుకుని మరి ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు? కాతే కాంత కస్తే పుత్ర. ఎవరు నీ భార్య, ఎవరు నీ పిల్లలు అని చెప్పి ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే మనకి భజగోందం అంటే గడ్డి పెట్టడమే అనుకుంటాను నేను ఇక తెలుగులో. కాదండి గడ్డి పెట్టాం కదండి, పచ్చగా నూరి పెట్టినట్టుగా పెడతారు, తిట్టినట్టుగా చెబుతారు. అలా మనకి ఎంతమంది ఆచార్యులు వచ్చి ఎన్ని చెప్పినా అని సరదాగా అంటుంటాను మా స్టూడెంట్స్తో, ప్రపంచంలో గొప్ప ప్రచారకుడు ఎవరు? శంకర్ల వారా, భగవద్ రామానుజుల వారా, లేకపోతే మధ్వాచార్యుల వారా, అన్నమాచార్యుల వారా? వాళ్ళు కొంతకాలం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ ప్రచారం. కానీ నీకు పద్దాక నువ్వు పగలు రాత్రి తేడా లేకుండా నీకు ప్రచారం చేసే గొప్ప ప్రచారకుడు ఎవరు? నీ మనస్సు. అది 24 గంటలు మాట్లాడితేనే ఉంటుంది, నీకేదో చెబుతూనే ఉంటుంది, అది చెయ్యి ఇది చెయ్యి అని. సో ఈ మనస్సు నుంచి, ఇంద్రియాల నుంచి బుద్ధి ద్వారా ఆత్మని తెలుసుకోవడానికి జగద్గురువుడు ఆదిశంకరుల వారు వచ్చి ఎన్నో రచించి తాను ఆచరించి మనకి చూపించి వెళ్ళారు. అసలు భజగోవిందంలో ఒక్క శ్లోకం పట్టుకుంటే చాలు మనం ఉద్ధరించిపోవడానికి, గర్వం రాకుండా ఉండడానికి, ధనం విషయము, సంసారం విషయము, గీత విషయము, గంగ విషయము, ఎన్ని విషయాలు చెప్పారు. గర్వం వస్తే ఏం గుర్తు తెచ్చుకోవాలి? గర్వం వస్తే ఒక శ్లోకంలో చెప్పారుగా, ఆ శ్లోకం అంటే లోపల 2-3 శ్లోకాలు కొట్టేసుకుంటున్నాయి. మా అమ్మయ్య గుర్తు చేశారా? లోపల ఇంకో శ్లోకం అది కొట్టుకుంటుంది. మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందరూ చెప్తామా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి శంకర్ల వారు మూఢుడా అని అన్నది ఈ కాశీలో గంగలో ములిగి
రుక్కంకరనే అంటున్నటువంటి ఆ వృద్ధ పండితుని అన్నారా మననన్నారా? ఏమండి, మననేగా. కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పాడా మనకి చెప్పాడా? ఏదో అడ్డం పెట్టుకున్నారంతే మనం ఉద్ధరించడానికి. కాబట్టి మనం అందరం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో చేస్తే మనం బుద్ధిమంతులం అని అర్థం. అదే ఏదో చెబుతారుగా సామెత, అది మనిషి చిత్తం చెప్పుల మీద, మనిషి ఏమో శివాలయం. అలా కాకూడదు. ఇప్పుడే మా అశోక్ శర్మ గారు ఏదో ఇంటి గుప్తా గారు మెదక్ నుంచి వచ్చారా? మెదక్ నుంచి వారు ఏదో ఇల్లు అమ్మాలని ఇక్కడి నుంచి వెళ్ళారట. 5 ఏళ్ళు అయిందంట కాశీకి వచ్చి. ఏదో ఇంటి ఏదో ప్రాపర్టీ అమ్మాలని వెళ్ళారట. వెళ్తే ఒక యాక్సిడెంట్ చుట్టూలో బయటపడ్డారట. వారి అనుభవం చెప్తున్నారు. అసలు ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారా, అమ్మే పని, సెకండ్ అమ్మే పని నేను చూస్తాను కదా అని నాకు వార్నింగ్ ఇచ్చారు. అసలు నాకు వదలడం ఇష్టం ఉండదు, కానీ ఏదో వెళ్ళాను అన్న. కాబట్టి వదలడం అంటే ఫిజికల్గా వదిలేయడం కాదు, లోపల మన చిత్తంతో, మన మనస్సుతో, మన బుద్ధితో ఏ సంబంధం లేకుండా. దానికి ఒక చిన్న ఉదాహరణ ఎలా ఉంటుందంటే, వైరాగ్యం గురించి మన చాగంటి కోటేశ్వర గారు చెప్పిందే మీరు విని ఉండొచ్చు. భార్యాభర్తలు చాలా పేదవాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈయన కాళ్ళకి ఓ బంగారు కాసులుండే మూట తగిలింది. తగలగానే అది విడిపోయింది, కాసులు అవి బయటపడ్డాయి. ఈ చాలా గొప్ప భక్తులే భార్యాభర్తలు. అయినా స్త్రీ అంటే బంగారం మీద మోజు ఉంటుందిగా, ఎంతైనా ఆడదే. అందులో అక్షయ తృతీయ, ఈ కాయిన్స్ అన్నీ లెక్క పెట్టుకుని మెల్ల వేసుకుంటుంది మళ్ళీను అని ఈయన గబగబా మట్టి తీసి అందులో వేసేస్తున్నారు. వేసి మట్టి వేస్తున్నారు, ఈ కాయిన్స్ వేసి. ఆవిడ చూసింది. ఏం చేస్తున్నారు అని, ఎందుకు మట్టి మీద మట్టి పోస్తున్నారు అన్నారు. చెప్పండి, ఈయన వైరాగ్యవంతుడా, ఈయన కంటే ఆవిడ వైరాగ్యవంతురాలా? మెచ్యూరిటీ లెవెల్స్ చూడండి. ఆ స్థితికి వస్తే చెప్పాలి. నాన్నగారు చెప్పారు. ఆవిడ చూసి, ఏంటి స్వామి అట్లా దాని మీద ఏదో మట్టి కప్పుతున్నారు, ఏం చేస్తుంది? ఏం లేదు, అక్కడ బంగారం ఉంటే నీ దృష్టిని ఆకర్షిస్తుందేమో అని అట్లా చేసింది. అయ్యో, ఇదే బంగారానికి వృత్తికి తేడా ఇంకా మీ మనస్సులోకి పోలేదా? చాలా సంతోషం మొదలైన వారు. చూసారా, ఇది అంటే 2 లేవు. 2 ఉన్నాయంటే నువ్వు ఇక్కడే ఉన్నావు. అది ద్వంద్వం ఉంటే బంధం, ఇంకోటి అందం, జీవితంలో ఆనందం, నో మకరందం. ఇది నా మాట కాదు, ఏది ఇలా సరదాగా చెప్పాను తప్ప. అన్నీ నీవనుచు అంతరంగమూన తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నేగాని మరీన జాల నొరులా. అంటే ఆ ఏకోన్ముఖం అవ్వాలి, అంతర్ముఖం అవ్వాలి. ఓ చిన్న ప్రయోగం చేయబోతున్నాను, మీరు కూడా ఎప్పుడైనా చెయ్యండి. ఉపవాసం అంటే మన అందరికీ తెలుసు కదండి. జీవితంలో ఒకసారైనా ఉపవాసం చేశానన్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారైనా చేయలేదు, ఎందుకు చేయలే? భలేవారు. చేయకపోతే ఒకసారి చేయండి. ఏకాదశి పేపర్ ఇస్తాం, ఎలా చేయాలో ఉంది అందులో. నీళ్లు కూడా తాగకుండా నేను ఉపవాసం చేశాను ఒక 24 గంటల అన్నోళ్ళు చేయొద్దండి. చాలా అసలు ఏంటి లేవలేదు. ఒకటి శివరాత్రి అయితే ఏమిటి, ఏకాదశి అయితే ముక్కోటి అయితే ఏమిటి, 1, 2 అంతేనా, 3. మేము ప్రతి కృష్ణాష్టమికి చేస్తాం. పొద్దున 3:30కో 4కో లేస్తే రాత్రి స్వామివారికి అభిషేకం అయ్యే వరకు నీళ్లు తాగం. గత 25 ఏళ్ళుగా చేస్తున్నాను. కొన్ని ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి అలాంటి ఏకాదశిలు కూడా సన్ టు సన్, నో ఫన్, నీళ్ళు కూడా తాగం, నిర్జలోపవాసం. సరే, అలా చేసినప్పుడు శరీరం చాలా అడుగుతూ ఉంటుంది. ఆ రోజే బాగా దాహం వేస్తుంది సుమా. మామూలుగా నీళ్లు తాగినప్పుడు కూడా ఆ రోజే నీళ్లు పిలుస్తుంటాయి, వారా ఇటు రారో అని.
సో కాబట్టి ఈ ఇచ్చ ఉంటుంది చూసారా, దాన్ని చంపాలి, దాని నుంచి వైరాగ్యం రావాలి. అలా రావాలంటే దేంతో? జ్ఞానంతో. ఆ జ్ఞానం లోపలికి వెళ్తే, అంటే పట్టడం అంటారుగా, పట్టడం. ఆ పట్టిన వాడు ఎలా ఉంటాడంటే మన భక్త కన్నప్పలా ఉంటాడు. ఆయనకి అసలు పట్టలేదు శివుడు. పట్టిన తర్వాత వదలలేదు. ఓ కన్ను మందు తెలిసిపోయింది, ఓ కన్ను పెట్టాడు. ఇంక బయలులే స్వామి, మందు తెలిసిపోయిందిగా, రెండో కన్ను. ఆ ఫిక్స్డ్నెస్ చూడండి, ఆ స్థితి, నిష్ఠ, ఆ స్థితి మనకు వస్తే త్యాగరాజ స్వామి చెప్పినట్లుగానే, అంటే ఏమంటారు, ఛాలెంజ్ అనుకోండి, ఒకలాగా స్టవాన్గా నిలబడ్డాం. వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను అని ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. వీడను, నేను వదలను, పరుల వేడను, పార్టీ మార్చేను, నీ వాడను భక్తి ఓడను, వందనము రఘు నందన సేతు వందన భక్త చందన రామ వందనము రఘు నందన. కాబట్టి తెలివైన వాడు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలంటే, ఏం పట్టుకోవాలో అది పట్టుకుంటాడు. అది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటాడు. పట్టుకున్న వాళ్ళని చూసి వారిని ఆకట్టుకుంటాడు. ఇప్పుడు మరి బంగారు శర్మ గారు ఏం చేశారు? గురు పూజ ఎందుకు చేశారు? నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినెయ్యమున్ నితాంతాపారభూత దయయున్ తాపసమందారమాకు దయచేయగదే. అది బంగారు శర్మ గారికి పట్టింది, అందుకని వారి పాదాలు పట్టారు కదు మరి. కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే గురువు గారు దైవం కనబడితే ముందు ఎవరికి మొక్కాలి? గురువుకే మొక్కాలి. ఎందుకని? గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి అటువంటి గురువుల్లోనే గురువు, జగద్గురు, ఆదిగురు ఆదిశంకరుల వారి యొక్క జయంతి మనం గంగా పుష్కర సందర్భంగా కాశీలో అస్సీఘాట్లో జరుపుకుంటున్నామంటే ఇదంతా ఈశ్వర పరమేశ్వర కృప కదూ, విశ్వేశ్వరుని దయ కదూ. ఆ దయని ఎప్పుడూ తలుచుకుంటూ మనం పొంగిపోతూ, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు బెంగపడిపోకుండా, కాలానికి వంగిపోకుండా, మనస్సుకు లొంగిపోకుండా, ఈ కష్టం కూడా నువ్విచ్చిందే, నువ్వు చాలా సుఖాలిచ్చావు, ఇది కూడా నువ్వే ఇచ్చావు, రెండూ ఒకలా నేను తీసుకుంటాను అనే మనస్థితి మనకు వస్తే మనం భాగ్యవంతులం. ఇదే 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో భగవద్గీతలో చెప్పారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్నోళ్ళు చెయ్యెత్తగలరు, తిప్పునైనా చేతులు చాలా లేస్తాయి. అలాగే ఉంచండి. మేము ఒక్కసారి పూర్తిగా చదివేమన్నోళ్ళు ఉంచి మిగిలిన వాళ్ళు దించేయండి, న్యాయంగా ధర్మంగా. కాశీలో ఉన్న అబద్ధం అనకూడదు. అమ్మయ్య దించేయండి. ఇంకో ప్రశ్న అడుగుతా, తిప్పరా? నాకు ఒక్క శ్లోకం నోటికి వచ్చి అన్నోళ్ళు చేయొద్దండి. మీరు ఏమిటి ఇలా ఇజ్జత్ తీసేస్తున్నారు అనుకోవద్దు. అమ్మయ్య ఏం అనుకోకండి. ఎందుకంటే ఎందుకు అడిగానంటే శంకర్ల వారు చెప్పిందే. మీరు ఇంటికి వెళ్ళిపోయాక అయినా సరే, ఇక్కడ ఉన్నప్పుడైనా సరే భజగోవిందం మొత్తం తరోగా చదవండి. తరోగా అంటే అసలు దాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఏదైనా చెప్పగలిగేలా అలా మనసు పెట్టి చదవండి. అందులో ఏం చెప్పారు? భగవద్గీత కించిత దీత గంగా జలలవ కణికాపీత. గంగ ఒక్క చుక్క నోట్లో పడినా, భగవద్గీత కొంచెం తెలిసినా, మురారిని మనసారా ఒకసారి స్మరించినా ఏమేనన్న చర్చాం, ఎముని చూడక్కర్లేదు అన్నారు. మరి భగవద్గీత ఎంత గొప్పదో మనకి తెలుసు. ఆచార్యులందరూ చెప్పి దానికి భాష్యం రాసి వెళ్ళారు. మనం కనీసం ఒక్క శ్లోకం, వీడు తెలుగువాడేనా? ఇది రారా ఆయన? తెలుగా, హిందీయా? ఇంగ్లీష్. ಬೆಂಗಳೂರು ಕನ್ನಡ. ನೀವು ಕನ್ನಡ ಬರುತ್ತೆ? ಬರಲ್ಲ? ಕೊಂಚ
What's your name? Shripada. Sripada. Do you know any shloka? Please tell. Any shloka, no problem. అడగాల్సిన అడిగాం మీరు వెళ్ళేవారు 150 చెప్పారు. సో యూ ల్యాండ్ 150 శ్లోకాస్ ఫ్రమ్ మీ. స్టార్ట్ 1 2 ప్లీజ్. ఎనీ శ్లోక, నో ప్రాబ్లం. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सल्लचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै नकाराय नमः शिवाय शिवाय गौरी वदनाभ्यविन्द सूर्याय दक्षाधरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोत्तम गौतमार्य मुनीन्द्र देवासित शेखराय चन्द्रार्क वैष्णवाय लोचनाय तस्मै गकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. What's your name? Shripada. Sripada. You? Srirama. Srirama. Okay. Please. Lakshmi Pancharatna. Please. Start. प्रभुजीवं प्रियमिच्छसि चेन्नरहरिपूजां गुरु सततं प्रतिबिम्बालं कृतिधृतिकुशलो बिम्बालं कृतिध्रातनुते चेतो भृङ्गभ्रमसि वृथा भवमरुभूमौ विरसाय भज भज लक्ष्मी नरसिंहानघपदसरसिजमकरन्दं शुक्तौ रजत प्रतिभाजाता कटकाद्यर्थसमर्था चेत् दुःखमहीते संस्कृतिरेखा निर्वृतिवाणे निपुणास्तात् चेतो भृङ्गभ्रमसि वृथा भवमरुभूमौ विरसाय भज भज लक्ष्मी नरसिंहानघपदसरसिजमकरन्दम् आकृतिसाम्य चाल्मलिकुसुमे स्खलनलिनत्वभ्रममकरो गन्धरसाविह किमु विद्येते विफलं ब्राह्म्यसि भुजविरसेऽस्मिन् चेतो भृङ्गभ्रमसि वृथा भवमरुभूमौ विरसायं भज भज लक्ष्मी नरसिंहानघपदसरसिजमकरन्दम् रक्षन्दनवनितादीन् विषयान् मुखरान् मत्वा तत्र विहरसे कन्दपलीसदृशाननतेमी भोगानन्तर दुःखकृतस्युः चेतो भृङ्गभ्रमसि वृथा भवमरुभूमौ विरसायं भज भज लक्ष्मी नरसिंहानघपदसरसिजमकरन्दम् तव हितमेकं वचनं वक्ष्ये शृणु सुखकामो यदि सततं स्वप्ने दृष्टं सकलं विमृशा जागृति च स्मर तत्त्वदिति चेतो भृङ्गभ्रमसि वृथा भवमरुभूमौ विरसायां भज भज लक्ष्मी नरसिंहानघपदसरसिजमकरन्दम् अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलौ आकर्णपूर्णधन्वानौ रक्षयतां रामलक्ष्मणौ रक्षयतां रामलक्ष्मणौ रक्षयतां रामलक्ष्मणौ. శరీరం शरीरं स्वरूपं तथा वा करत्रं यशश्चारुचित्रं धनं मे ऋतुर्यं मनस्येन्दलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं कळत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्विजातं मनश्चेन्नलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगद्यं सुपद्यं करोति मनश्चेन्नलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं विदेशेषु मान्या स्वदेशेषु धन्या सदाचारवृद्धेषु मत्तो न चान्या मनश्चेन्नलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं क्षमामण्डले भूपभूपालवृन्दै सदा सेवितं यस्य पादारविन्दं मनश्चेन्नलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं यशुमे गतं दिक्षुदानप्रतापार्जगद्वस्तु सर्वं कले यत्प्रसादात् मनश्चेन्नलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं न भोगो न योगो न भावाचिरादौ न कान्तासुखेनैव मित्रेषु चित्तं मनश्चेन्नलग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् अरण्येन वा स्वस्य गेहेन कार्यो न देहे मनो वर्तते
ततः किं पुरोरष्टकं यः पठेत् पुण्यदेहि यतिर्भूपति ब्रह्मचारी च गेहि लभेत् वाञ्छितार्थं परं ब्रह्म संज्ञः पुरोक्तवाक्ये मनो यस्य लग्नम्. పిల్లలు బంగారు తండ్రులు ఇంకో గంట చెప్తాను. ఇదే కావాలి. అసలు నోరు విప్పకుండా సబ్జీ తిని పబ్జీ ఆడుకునే పిల్లలు మాకెందుకు? ఇలాంటి పిల్లలే కావాలి. వీళ్ళకి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు దండిగా లభించగాక ఒక్కసారి అభినందించండి పిల్లల్ని. శ్రీరాము, శ్రీపాద, నీ పేర్రా? సుబ్రహ్మణ్య శ్రీచరణ్. బంగారు ఇలాగే ఇలా మీరు చాలా పాడాలి, చాలా నేర్వాలి. ఇవి ఏదైతే నేర్చుకున్నారో వాటి అర్థం పరమార్థం కూడా తెలుసుకోవాలి. లేకపోతే యు ఆర్ బికమ్ లైక్ ఏ ఏమిటిది కేజీలో పెడతారే పక్షి పేరేంటి? ప్యారెట్. ప్యారెట్ ఈట్స్ క్యారెట్ బట్ నాట్ విత్ ద క్యారెక్టర్. కరెక్టా? అది తింటుంది, రామరామ అనమంటే అంటుంది. పిల్లి వచ్చి పట్టుకుంటే కిసకిసాడు, అప్పుడు రామ మరిచిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే నేర్చుకున్నారో బంగారేశ్వరం గారు మిమ్మల్ని బంగారంలా చేయడానికి ఎన్నైతే నేర్పారో వాటి అర్థం కూడా తెలుసుకోవాలి. బంగారు తండ్రి ఆల్ ది బెస్ట్ అన్న. మీ అందరికీ మళ్ళీ మనం కలిసినప్పుడు గిఫ్ట్, ప్రస్తుతానికి షిఫ్ట్, మేము తర్వాత అక్కడ ఎక్కుతాం లిఫ్ట్, మీరు వెళ్ళకపోతే వస్తుంది లిఫ్ట్. హరే కృష్ణ. చాలా సార్. అమ్మ ఏమిటమ్మా? వాడు మా ఫ్రెండ్, మీరు తీసుకొచ్చింది పండు. హరే కృష్ణ. అమ్మ ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను, నాది అంతులేంది, జియో టాక్ టైం లాగా వెళ్ళిపోతుంది. అమ్మ నేను మీకు ఇందాక ఈ శ్లోకం విషయం చెబుతూ పిల్లవాడు అరే శ్రీపాద్ ఇట్లా అసలు నేను ఎందుకు పిలిచానో చెప్పలే, మీరు నన్ను ఓవర్టేక్ చేసేసారు. ఓకే, మీ అమ్మ చూడు ఎంత ఆనందపడుతుందో అక్కడ. నేను ఎందుకు పిలిచానంటే మీకు శ్లోకం వచ్చా అని అడగడానికి పిలిచాను కదా. ఆ శ్లోకం విషయంలో ఏం చెప్తుంటా అంటే ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక, ఏం చెప్పాను? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. అంటే ఏమిటి శోకం? అంటే ఏమిటి? ఎప్పుడన్నా అమ్మ నాన్న ఒకటి పీకితే తెలుస్తుందా? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక. అందులో యమాడు కట్టి యువర్ పేక. వాట్ యు వాంట్? యు వాంట్ శ్లోక ఆర్ శోక? అమ్మ నువ్వు కేక కొట్టనమ్మా చెప్పట్లు. అది చెప్పడానికి పిలిచాను నైనా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో భగవద్గీతని ఖచ్చితంగా ఒక్క శ్లోకమైన అర్థంతో నేర్చేసుకోండి. నేను ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకమే మరొక్కసారి చెప్తాను, అందరు చెప్పండి. మాత్రా, అందరు ఒకసారి చెప్పాలి. మాత్రా తిన్నాక వేసుకునే షుగర్ మాత్ర కాదు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ శ్లోకం కూడా చెప్పరా? చెప్పించినా చెప్పరా? ప్రసాదం అంత డిమాండ్ చేస్తుందని అర్థమైంది మాకు. పొద్దున్న టిఫిన్ అరిగిపోయిందనో అసలు లేదు తినలేదనో అర్థమైంది. సౌండ్ రీసౌండ్ వచ్చి కనీసం ఆ వస్త్రమైనా కదులుతుంది అనుకుంటే మా అస్త్రానికి వస్త్రం కూడా కదలడం లేదు. ఏం చేస్తాం? ఏం చెప్తాం? మాకే తక్కువ ఇంకేం సుఖం? కొంచెం సౌండ్ వస్తే చెప్పేవాడు బాగా, అక్కడ రీసౌండ్ వస్తే ఈ సౌండ్ పెరుగుద్ది. ఒక్కసారి కొంచెం వాయిస్ నిన్న తిన్నదన్నా గుర్తు తెచ్చుకుని చెప్పండి. మేము 3 రోజులు అయింది అన్న ముఖం చూసి, తెలుసా? ప్రయాణం కారులో కాశీయాత్ర అని పెట్టుకుని వచ్చాం. వంద టైట్లు కారులో కాశీయాత్ర, ఇంకా చాలా టైట్లు పెట్టాం. బెజవాడ్ టు బెనారస్ అని. శర్మ గారిని అడిగితే బంగారేశ్వరం గారు అక్కడ ఆకారంతో ఏమన్నా ఉందా అన్నారు. ఏముందబ్బా అయోధ్య నగర్ ఉందన్న. అయితే అయోధ్య నగర్ టు అస్సీ ఘాట్ అని పెట్టమన్నారు, పెట్టించాం. మా లాయర్ గారు ఏమో విజయవాడ టు వారణాసి అని పెట్టారు. సో ఏదో పేరు మొత్తానికి కారులో వచ్చేసాం కాశీయాత్రకి. కాశీలో ప్రవేశం చేశాం పరమేశ్వరుడి దయ వలన. సో ఒక్కసారి చెప్పండి. మాత్రా. అబ్బే ఏమిటి మీరు ఆ సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ రిపోర్ట్ చేయొద్దు. కొంచెం గట్టిగా. మాత్రా. తృప్తిలే. మాత్రా కొంచెం పెరిగింది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఇది భగవద్గీతలో స్వామి చెప్తున్నారు. నాయన అర్జున,
కష్టము సుఖము, ఈ సుఖ దుఃఖాలు రెండు ఎండాకాలం వానాకాలం లాంటివి. ఇప్పుడు ఎండ వచ్చింది, ఏంటో అమెండ్మెంట్ ఏదో చేసుకుని ఏం చేసాం, ఈ ఎదర్ ఫ్యాన్స్ ఉంటే సరిపోలని వెనకాల ఫ్యాన్ పెట్టుకున్నాం. అర్థం కాలే? మీరు ఫ్యాన్సే, ఇది ఫ్యానే, కానీ ఈ ఫ్యాన్స్ ఉంటేనేమో ఒక్కొస్తుంది, ఈ ఫ్యాన్ ఉంటేనేమో తిక్కొస్తుంది, ఈ ఫ్యాన్స్ లేకపోతే ఒక్కొస్తుంది. సో మొత్తానికి ఫ్యాన్స్ అయితే కావాలి. ఎండాకాలం ప్రత్యామ్నాయం, శీతాకాలం ప్రత్యామ్నాయం ఏదో కోట్లో ఇంకోటో. సో కృష్ణ భగవాన్ ఏమంటా అంటే, ఎండాకాలం శీతాకాలం వస్తే నువ్వు ఏడవడం లేదుగా, ఏదో అమెండ్మెంట్ చేసి దాన్ని ముందుకెళ్తున్నావుగా. అలాగే సుఖము దుఃఖము వస్తుంది, లెర్న్ టు టాలరేట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ కష్టాన్ని దిగాలు చెందకు. ఏదన్నా వస్తే రెచ్చిపోదాం బ్రదర్ అని రెచ్చిపోవద్దు, తర్వాత చచ్చిపోవద్దు. దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. ఏదొచ్చినా లెర్న్ టు టాలరేట్, లెర్న్ టు టాలరేట్. మనసుకు చెప్పు ఈ కష్టాన్ని సుఖాన్ని కూడా ఏది శాశ్వతం కాదు, వస్తుంది పోతుంది, దాన్ని అలా చూస్తూ ఉండు సాక్షిభూతుడుగా అని చెప్పారు. అది మన మనసుకు పట్టాలి. పట్టినప్పుడు ఏమవుతుందంటే ఎగరం. ఆ స్థితి పేరేమిటి? బ్రాహ్మీభూత స్థితి. 18వ అధ్యాయం 54వ శ్లోకం. 2వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్తాడు ఆ స్థితి గురించి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇదిగో నువ్వు ఈ స్థితిలో ఉంటే, ఎప్పుడు వదిలేసేటప్పుడు కూడా అప్పుడు నా దగ్గరికి వస్తావు. రెండుంటే బెండ తీయడమే, ఎండ ఉండదు, ఎండ ఒకటే ఉంటుంది. ఇంగ్లీషు తెలుగు చెప్పాను, అర్థమైందా లేదు? ఈ ఎండ్ అది ఎండ. ఈ ఎండ కావాలనుకుంటే ఆ ఎండని చలిని అది చెప్పారుగా గీతామృతం, విన్నారండి? ఆ ఎండని బెండి తీయాలి, అంటే ఒకలా చూడాలి. ఒకలా చూసే స్థితి ఎప్పుడు వస్తుంది? లోపల మార్పు రావాలి. లోపల మార్పు ఎప్పుడు వస్తుందండి? కోట్ల జన్మలు ఎత్తి ఎంతమంది మొత్తుకున్నా ఆయన అలాగే చెప్తాడులే అని మళ్ళీ మామూలుగా. చాగంటి గారు ఎప్పటి నుంచి గొంతు చించుకుంటున్నారు? మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఎప్పటి నుంచి గొంతు చించుకుంటున్నారు? అంబాసిడర్ కారులో ఆయన మొత్తం అంతా తిరిగి గొంతు. ఓషశ్రీ గారు అసలు ఎంతమంది గొంతు చించుకుంటే ఏమిటి, మనం మారేమా? అందుకని మనం మనస్సుతో కాస్త ఫ్రెండ్షిప్ చేసి దాన్ని దువ్వి దాన్ని సిద్ధం చేసి శుద్ధం చేస్తే మళ్ళీ ఈ ఇంద్రియాలతో మనసుతో యుద్ధం చేయక్కర్లేదు. అది కనిపెట్టండి. మళ్ళీ పుట్టకూడదు. వచ్చాము, సర్దుకున్నాం, వెళ్ళిపోయాం, కాశీ బాగుంది, బంగారేశ్వరం గారు చాలా బాగా చేశారు, ఇదంతా మంచిది. కానీ బంగారేశ్వరం గారు బంగారం లాంటి హృదయంతో మనంతా ఎందుకు ఆహ్వానించారు? మనమంతా బాగుపడాలని. బాగుపడడం అంటే ఏంటి? మళ్ళీ ఇందులో పడకుండా ఉండడం, మళ్ళీ పట్టుకున్నా ఉండడం. అందుకని చక్కగా గేయం గీత నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగమ మనిషం, ధ్యేయం దీన జనాయతు విత్తం. కాబట్టి ఈ జన్మని మనం సార్థకం చేసుకుందాం. ఇటువంటి మహాత్ముల యొక్క సన్నిధిలో, ఇటువంటి మహాధామంలో. కాశీకి మరో పేర్లు చాలా ఉన్నాయి కదా. ఏమేమి పేర్లు ఉన్నాయి? బెనారస్సు, వారణాసి, కాశీ. 3 అయిపోయినాయి. సెకండ్కి విరాజితే ఆనందవనం తెలుసా అండి? మహాశ్మశానం. చాలా మందికి ఈ 2 కొంచెం తెలియదు. మహాశ్మశానం అని పిలుస్తారు. చివరికి ఎక్కడ చేరాలో అవిముక్త క్షేత్రం. ఇవి మనం బాగా అర్థం చేసుకోవాలి. క్షేత్రానికి ఎందుకు రావాలంటే భాగవతంలో కొంచెం కటువుగా చెప్పారండి. వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళని తిడుతుంది క్షేత్రం. క్షేత్రంలో వచ్చి వెళ్ళిపోతే భాగవతంలో కటువుగా చెప్తారు. ఈ ఆ శ్లోకం గుర్తు రావడం లేదు, చాలా కాలం అయింది. త్రిధాతువులతో కూడిన ఈ శరీరమే తాను అనుకునేవాడు. శ్లోకం మళ్ళీ గుర్తొస్తుందండి, అర్థం చెప్పేసుకున్నాను. త్రిధాతువులు
కపవాత పిత్తాలతో కూడిన ఈ శరీరమే తానని భావించేటువంటి వాడు, దీనికి సంబంధించిన వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అనుకునేవాడు కపవాత పిత్త. ఇంకా శ్లోకం వస్తుంది. గుర్తొచ్చేస్తుంది. యశ్యాత్మ బుద్ధి కొన పితృధాతికి స్వతి కలత్రాది శుభం వైద్యది ఎత్తీర్థ బుద్ధి సలిహిలేన కలిసి సయేవ గో కరహ. ఈ శ్లోకం భాగవతంలో ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. అర్థం ఏమిటంటే ఎవరిని గోకరహ అన్నారంటే, కర అంటే గాడిద, కరము అంటే ఇదండి, ఒత్తు ఖ అంటే గాడిదండి. ఈ కరమును ఎవడైతే సరిగా ఉపయోగించడో వాడు కరమే. దీన్ని దేనికి వాడచ్చు? యజ్ఞం చేయడానికి వాడచ్చు, దానం చేయడానికి వాడచ్చు, జపం చేయడానికి వాడచ్చు, చాలా పుణ్యకార్యాలు చేయొచ్చుగా. మరి ఈ కరమును సరిగా వాడకపోతే వాడు కరము, అది నికరము. ఇక్కడ ఏం చెప్పారంటే యశ్యాత్మ బుద్ధి గుణపెత్తిధాధిక స్వది కలత్రాది శుభం. కలత్రం అంటే తెలుసు కదండి, భార్య. ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిన భార్య పిల్లలు లేదా ఆ భూభాగము, ఇవి మాత్రమే నావి, నాది, నేను అని భావించిన ప్రతివాడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గృంకులిడి అంటారు, అంటే ఎవడు డబ్బులేసి లేదా ఎందులోనూ ములిగి మహాత్ముల్ని చేరి వారి నుంచి ఏది నేరవక వచ్చువాడు ఎవడంటే గోకరహ. వెళ్ళేమో, ములిగేమో, దండం పెట్టామో, అన్నం తిన్నామో, ఉండిలో వేసామో, వచ్చేసామో, ఏదో కొనుక్కున్నా, అది మాత్రమే కాదు యాత్ర ఫలం, అది కాదు యాత్ర ఉద్దేశం, అది కాదు. మహాత్ముల సాంగత్యం, మహాత్ముల వచనం వినడం. మనం అసలు ఇంటికాడ కూర్చునే వినకపోతే ఇక్కడ ఎలా వింటాం? కానీ మీరు వింటున్నారు. అందువలన భాగవతంలో చెప్పిన ఆ కర లక్షణాలు లేకుండా మీకు నికరంగా మంచి భక్తుల, సద్భక్తుల లక్షణాలు ఉన్నాయి. వినే లక్షణం ఉంటుందని యాత్రకు వచ్చిన వాడికి తినే లక్షణం ఉంటుంది తప్ప, కానీ మీకు వినే లక్షణం ఉంది అమ్మా. అందుకని మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకం. మీరు గమనించండి, నేను శ్లోకం చెబుతున్నా, అర్థం చెబుతున్నాను, ఆ నెంబర్ కూడా చెబుతున్నా. ఎందుకు? మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తిరగేస్తారని. మనం పుస్తకాలు తిరగేయలేదు అనుకోండి, ఎప్పుడు మా అన్న తిరగేస్తాడు, ఎందులోనో వేసి ఆ ప్రసిద్ధ సినిమా చూపిస్తాడు. అందుకని యముడి దర్శనం కాకూడదు అనుకుంటే, యముడి పేరేమిటి? దండపాణి. రాముడి పేరేంటి? కోదండపాణి. ఎవరు కావాలి? దండపాన, కోదండపాన? వచ్చేస్తాడా కోదండపాణి? కోదండపాణి వచ్చేస్తాడా? ఎలా వస్తాడండి? మనం అన్ని బాగున్నప్పుడు అసలు వినం కదా. శివుడు వచ్చి కాశ్యాన్ మరణాన్ని ముక్తి అన్నారు. కాశీలో మరణం వస్తే మంచిదే, మరి ముక్తి ఎలా వస్తుంది? అసలు నువ్వు చెవుడు పెడితేగా. అన్నీ బాగున్నప్పుడు అసలు నువ్వు వింటావా? వినవు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తల వాల్చేస్తావు, ఇంక తెప్పలేవు. ఇప్పుడు చెవి రెడీగా ఉందని చెప్తాడు పాపం ఆయన. అంటే ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడో చూడండి, అంటే మనం ఉద్ధరించడానికి. మీకు అర్థమైందా? ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎలా చెప్పాలి? ఆయన పేరు ఏమిటి? శివుడికి మరో పేరు చెప్పండి. అంటే చాలా ఉన్నాయి, నా మనసులో ఉన్నది మళ్ళీ చెప్తాను. ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. అమ్మ మీరు చెప్పండి, శ్రీపాద వాళ్ళ అమ్మగారు ఒకటి చెప్పండి. శివుడికి మరో పేరు చెప్పండి. నాకు లోపల బోల్డ్ అంత ఉన్నాయి, జియో టాక్ టైంలో బోల్ చెప్తారు. మహాదేవుడు. కచెల్లా మీరు భలే పంచుకున్నారే. కాదు ఇప్పుడు మహా చెప్తాడు, మామూలుగా జర్నలిస్టులే, జనాలతో కలపకూడదు మిమ్మల్ని. అమ్మ కపర్తి చెప్పండి, ఒక్కోళ్ళు ఒకటి చెప్పండి ప్లీజ్. గర్లకంటుడు చెప్పండి, అలా చెప్పండి. నాకు చాలా ఉన్నాయి లోపల. అమ్మ ఆవిడ పెద్ద అబ్బా అశుతోషుడు, ఆ పక్కన ఆవిడ ఉమామచ్చి. అమ్మ మీరు ఇంకా పరమేశ్వరుడు, ఇంకా నీలకంఠుడు, శంకరుడు, అర్ధనారీశ్వరుడు. ఓకే, చూసారా మనం అంతా ఒక పక్షమే, ఆవిడ అమ్మ పక్షం. కొట్టనమ్మా చెప్పట్లు. రుద్రుడు, అబ్బా శ్రీరామ్ గారు చెప్పాడు. గీత బిగాన్ వెరీ గుడ్, వెరీ గుడ్. త్రినేత్రుడు.
మృత్యుంజయుడు ఇవన్నీ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఎవరన్నా శంకరుడు శంకర్ చెప్పారు విశ్వేశ్వరుడు మనం ఉన్నది ఆయన దగ్గర కదూ శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ హర ఓం భావాయ చాలా కాలం 30 ఏళ్ళు దాటిపోయింది 93లో విన్నాను ఇది ఎవరు పాడారు తెలుసా సత్యసాయిబాబు గారు పాడారు ఇది చింతలపూడని అక్కడ బోధానందపురి ఆశ్రమ విశ్వనాథ మఠంలో పొద్దున్నే లేస్తే అంత చలికాలం అప్పుడు అలా వింటూ నిద్రలేచేవాళ్ళం సరే సరే చాలా చెప్పారు మీకు తెలిసిందే చెప్పలే మర్చిపోయి ఉంటారు కానీ భూతనాథుడు కదా భూతనాథుడు మనమంతా ఎవరు అంతా భూతాలమేగా భూతం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి సినిమాల్లోకి ఈ నేను వీడని నేను అనుకోకండి భూతం అంటే పంచభూతాలతో తయారైన ప్రతిదీ భూతమేగా ఏమ్మా నిజమేనా సరదాగా చెప్పానుగా నిజమేగా భూతములు అంటే మనమే ప్రాణులందరూ భూతములే అన్నమయ్య బలి చెప్తాడు తెలుసా ఆ పాట నాకు గుర్తులేదు కానీ జయదాస్ గారు చాలా బాగా చెప్తారు మనందరూ అందుకనే విష్ణు సహస్రనామం నేను ఒకసారన్నా చదివాను వాళ్ళు చేస్తున్నామ్మా మీరు తిప్పరా అంజీ నువ్వు కూడా తిప్పచ్చు అంతా నా వైపోయినా ఏకపక్షం ఇది చెయ్యి కాదు కెమెరా వాడు తిప్పట్లేదు ఏకోన్ముఖం తెలుగేనా హిందీయా తిప్పవే అంతమంది చేతులు ఎత్తితేను ఏకపక్షం నేను ఒక్కరినే చూపిస్తావు అన్యాయం కదూ విష్ణు సహస్రనామం నేను చదివాను వాళ్ళు చేస్తానమ్మా రైట్ దించే మరి మీరేం ఫీల్ అవ్వకూడదు విష్ణు సహస్రంలో ఒక్క పదానికైనా నాకు అర్థం తెలుసు అన్న వాళ్ళు చేస్తానని తిప్పండి మళ్ళీ తిప్పరా చూసారు ఎన్ని చేతులు దించిపోయినాయి కిందకి అంతా ప్యారెట్లే ఏమనుకోకండి తిప్పే దా కెమెరామ్యాన్ ఎడిదిరు ఎందుకు అడిగానంటే ఫీల్ అవ్వండి ప్లీజ్ రసగుల్లా తిన్నారా ప్లీజ్ చేద్దాం ప్లీజ్ తిన్నారుగా గులాబ్ జామ్ తిన్నారా తిన్నప్పుడు ఎలా తింటారు నిర్లక్ష్యంగా తింటావా ఎవరన్నా నిర్లక్ష్యంగా తింటారా అమ్మ చెప్పమ్మా ఎలా తింటారు సౌండ్ చేయవా ఏమని చెప్పండి ఎంజాయ్ చేస్తావా చేయలేదు చెప్పండి అవునా కదా నచ్చకపోతే చేయం కదా అసలు నచ్చకపోవడం అంటే వాడికి ఎవరికో షుగరో పొగరో ఉండాలి రసగుల్లాలోను కదండి రసగుల్లాలోను గులాబ్ జాములు నచ్చవా నాకంటే తప్పదు కాబట్టి తిన్నంతే ఎందుకు తప్పదంటే రసగుల్లా ఇక్కడ కాశీలో వదిలేశాను గులాబ్ జాము ఇందులో వదిలేశాను ఎందుకు వదిలేస్తారండి కాశీ వస్తేను ఏదో ఒకటి వదిలేయాలి బాగా దొరకంది ఒకటి బాగా వెతికి తెలిసారా నీకు అసలు మనకి ఎక్కడ భూమి మీద కనపడదే అలాంటి అలిబిత్తిరికాయలు ఏవో ఉంటాయి పేర్లు కూడా తెలియదు మనకి చూడండి ఎలా అవుతున్నారా నిజం చెప్తే ఏమన్నా నిజమేనా అది ఏంటో కాయలు ఆగాకరకాయలు కాకరకాయలు బీకరకాయలు ఏవో అలాంటివి వదలకూడదు అది రోజు కనబడుతూ ఉండాలి అది వారాయ్ నన్ను తినబోయ్ అంటుండాలి అబ్బా కాశీ విశ్వనాథ అనుకుని దాని మీద ఉన్న కోరికను వదిలేస్తూ ఉండాలి అలాంటిది వదిలేయాలి కనబడేది వదిలేయాలి మాకు డ్రైవర్ సుబ్బారావు ఉన్నాడు అసలు గొప్ప డ్రైవరు మా లాయర్ గారు అసలు మర్చిపోరు ఆ సుబ్బారావు పాప కాశీ రాలేదు కానీ ఏదో ఒకటి వదిలేయాలని కోరిక ఆయనకి ఏ వదిలేస్తే బాగుంటుంది అయ్యప్ప కొండకి వెళ్ళాడంట నేను ఎప్పుడు అరటిపండు ఇస్తే తినను స్వామి అన్నాడు ఏందన్నా అన్న నేను అయ్యప్ప స్వామి దగ్గర వదిలేశాను అరటిపండు వదిలేశాడు అరటిపండు రోజు కనబడేది కదా ఎక్కడ కనపడేది చెప్పండి భూమి మీద బనానా ఎక్కడైనా సరే మై హోనా అంటది అవునా అలా కనబడేది వదిలేయాలి ఇష్టమైంది వదిలేయాలి అది ఒకటి ఇంకా అంతరార్థం లోపలికి వెళ్తే ఫల ఏం వదిలేయాలంట ఫలము కాయో పండు అంటారుగా కాయ అంటే ఇది కాయ అంటే ఇది కదా కాయ ఇది కాయం ఇది కాయ ఫలాపేక్ష ప్రతిదాని మీద మనకి డిమాండ్ ఉంటుందిగా ఇప్పుడు ఓ పని చేసామండి చాలా బాగా చేశారు రసగుల్లా మీరే చేశారు అందరూ తినేసి వెళ్ళిపోతున్నారు మీరు చేశారని తెలుసు ఒక్కరు చాలా బాగా చేసావు అని అనకపోతే కదా అవునా కదా ఏమ్మా చెప్పరా ఏదో క్వశ్చన్ మాంజీ చెప్పు
అది మీరు అనుమతి ఇవ్వలేదని చెప్పలే అమ్మా. నేను ముందే చెప్పాను వార్నింగ్ బెల్ ఇవ్వాలని, లేకపోతే రేపు ఈ టైం దాకా చెప్తాను. నాకేం పోయింది? నాకు తిండితో పెద్ద సమస్య ఏమీ లేదు. మిగిలిన వాళ్ళకి సమస్య ఉంది కాబట్టి అటు వార్నింగ్ బెల్ అని చెప్పేది అమ్మా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన ఉపన్యాసానికి గండి అక్కడ సిద్ధంగా ఉంది తిండి, మీరంతా రండి. ఎందుకంటే మీరంతా ఉన్నారు బాగా మండి. అమ్మా ఒక్క మంత్రం చెప్పి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్. నేను ఇందాక చెబుదాం అనుకున్నది మర్చిపోతాను. ఈ అంజి మరి పోసాడు గంజి కూర్చో. అమ్మా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఉపవాసం అంటే మనం ఇందాక చాలా ఉపవాసాలు చెప్పేసుకున్నాం కదా. అయితే ఒక్క ఉపవాసం నెలలో ఒక్కరోజైనా చేయాలి. ఏంటి ఆ ఉపవాసం చెప్పనా? మీరు ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. గాడ్జెట్ ఉపవాసము. ఆవిడకి అర్థమైపోయింది, చూసారా? ఆవిడికి కూడా అర్థమైపోయింది, ఇద్దరికి అర్థం. అదిగో ఆవిడ ఆల్రెడీ ఉపవాసంలోనే ఉన్నట్టున్నారు. ఎవరికి అర్థం కాదు? గాడ్జెట్ ఉపవాసం మీకు అర్థమైందా? ఆ ఒక్కరోజు మనము ఆవిడకి అర్థమైంది. నువ్వు చెప్పమ్మా, అర్థమైన వాళ్ళు చెప్పాలి. ఎవరైనా చెప్పండి, మేమేనా ఇంక అన్నీ చెప్పేది? అదిగో 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 అమ్మ నోటితో చెప్పాలి. ఒక్కరోజు ఎవ్వరు అందరికీ మనకి సెల్ వాడుతున్నాం, అది నిశ్చికృతమైపోయింది, అది లేకపోతే అసలు మనకు గడవదు. అలా అనుకోకుండా ఒక్కరోజు ప్రతి వాళ్ళు సెల్ చూడము వాడము అని ఒక నియమం పెట్టుకోవడం, అది ఆ ఉపవాసం. సుబ్బలక్ష్మి విన్నారండి? గాడ్జెట్ ఉపవాసము మీరు ఎప్పుడు చేస్తారో, కాశీలో ఫోన్ లేదు, సెల్ ఫోన్ గంగలో చేస్తారు, మీ ఇష్టం. అది కష్టం. అందుకని ఒక్కరోజు గాడ్జెట్ ఉపవాసం, నెలలో ఒక్కరోజు. అంటే ఆ రోజు సెల్లు మౌనం, దానికి మౌనం. మనం ఎలాగో దాంతో మాట్లాడం, దాని ద్వారా మనం మాట్లాడుకుంటాం. కనబడిన వాళ్ళతో మాట్లాడతాం, కనబడిన వాళ్ళతో పలకరిస్తాం, వాళ్ళు ఏమైనా చెప్తే పలకరిస్తాం. అందుకని ఒక్కరోజు కాశీ వచ్చాం కదా, ఏం వదిలేస్తాం అంటే వంకాయ ఉద్దేశం, టెంకాయ ఉద్దేశం, కానీ ఇది ఒక్కరోజు దానికి నాకు ఉన్న బంధం వదిలేస్తా. ఎవరైనా సిద్ధంగా ఉన్నారంటే ఒకసారి చేయదు. మన కోసం నేనైతే సిద్ధంగా ఉన్నా. అది ఏ రోజు అయితే కబుర్లు చెప్పద్దు, నిజంగా అది. ఇదిగో అగ్ని సాక్షిగా, ఆదిశంకర్ల సాక్షిగా మనం కమిట్ అయ్యాం. కాబట్టి ఆ ఒక్కరోజు మనం అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే, అమ్మా ఇప్పుడు మనం అంతా కలిసి ఉన్నాం, కానీ ఎవ్వరం కూడా కలిసి వెళ్ళము. మా నాన్న వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిందా? మా అమ్మ వెళ్ళిపోయింది, మేము వెళ్ళామా? ఎవరి దారి వాడిదే. అందుకని ఆ దారి వెతుక్కోవడం కోసం ఇదంతాను. ఎవరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, కొందరికి కొడుకాయి ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టు ఈ జీవుడు. అందుకని మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన పాప ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన బాధ పెట్టకూడదు కదా. చాలా చివరిదాకా చూస్తాడంట. వస్తాడు 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 ఆయన చూస్తుంటాడు. సార్ వస్తాడు వస్తాడు అని చూస్తాడు. అది తిప్పరా? సార్ వస్తాడు వస్తాడని చూస్తాడు. మనం దరిద్రులం కదా, ఇంకా పని సార్ ఇక్కడ ఇంకో జన్మ ఎత్తి, ఇంకో 1,00,000 జన్మలు ఎత్తి, కుక్కై ఎలకై పిల్లై పురుగై అని ఇక్కడే మళ్ళీ మళ్ళీ మరి. ఇప్పుడు ఎవరు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారా? దేనికి చేశారు? మీరు ఫోటో తీసుకుంటారనా, సెల్ఫీ తీసుకుంటారనా, లెక్చర్ ఇచ్చి వెళ్తారనా? తినాలని కదా వడ్డన చేశారు. అలా భగవంతుడు మనకు అన్నీ వడ్డించాడా లేదా? మంచి అమ్మని, నాన్నని, మంచి దేహాన్ని, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, మళ్ళీ జ్ఞానము, మంచి వాళ్ళతో సాంగత్యం, ఇన్ని పెట్టుబడి దేనికండి? గాడిదలుగా అయినా మళ్ళీ నువ్వు గాడిదలా పుట్టాను అందుకని పుట్టకూడదు. మళ్ళీ పుట్టకూడదంటే మన పుట్టుపూర్వోత్తరాలు ఆయనే వారిని ఆత్మభౌనీశ్వరుని శరణం వేయడం. ఆయన అప్పుడు పట్టుకుందాం. ఆయన పట్టుకోవడం కోసం ఆకట్టుకోవడం కోసం మన మనస్సును కట్టుకుని మన నోటిలో భగవన్నామాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉందాం. అందుకని ఒకసారి అందరూ చక్కగా నడువు నిలబెట్టి మంత్రం చెప్పండి. నారాయణ నారాయణ. ఇప్పుడు ఇంత కష్టపడి చెప్తే సౌండ్ ఏదాదేంటండి? మా లాయర్ గారు పొద్దున్న మా డ్రైవరు రాజేష్తో చెప్పారు, నీకు శివుడు కావాలా అన్నారు. అందుకే కదండి వచ్చింది అన్నాడు. అయితే ఏం చేయాలి అన్నాడు. మామూలుగా మనమంతా ఏం చెప్తాం? నమశివాయను, హర మహాదేవన్ అంటాం. అదేమన్నా తెలుసా? నీకు శివుడు కావాలా అయితే వెంటనే నారాయణ అను అన్నారు.
అని తెలివైన వాళ్ళు అలా ఉంటారు. అర్థమైందా? మీరు అనమంటే అనట్లేదు, ఇంక నేనేం చేయను, గట్టిగా తినేస్తాను, ఇంక అయిపోయింది, ఇది లాస్ట్, అది అంటే ఫీస్ట్ అయినా పట్టుకుంటే ఇక లాస్ట్, నాకు తెలుసు. అమ్మా నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. కొంచెం చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? గట్టిగా. అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణ కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు భోజనంలో పోస్తున్నారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు. శ్రీమద్ రమణ గోవింద, హర హర, గట్టిగా హర 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 హర. అమ్మ మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాడు మా వాడు, తీసుకో అమ్మ. హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ అజయ్, హరే కృష్ణ.